ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు ఏం చెప్తానా అనుకుంటున్నారు కదా? మరి మా జీవితంలో జరిగిన ముచ్చట్లో మీకు నేను చెబుతాను. ఈరోజైతే శ్రీరామనవమి. మరి శ్రీరామనవమి పీటల మీద కూర్చోవటం కూడా జరిగింది. శ్రీరాముడు మరి సీతాదేవి, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిష్ఠ చేయటం కూడా జరిగిందండి. ప్రతిష్ఠ చేసి విగ్రహ ప్రతిష్ఠ చేసి నవమి పీటల మీద కూర్చుని నవమి చేసి మరి రాములు వారికి చక్కగా మేము కళ్యాణ వేడుక గొట్టెక్కించుకున్నామండి. మరి ఇవన్నీ ఎలా జరిగినాయి అనేది మీకు నేను చెబుతాను. మరి ఈరోజైతే శ్రీరామనవమి. మరి ఈరోజు మరి మేము కూడా పీటల మీద కూర్చొని నవమి చేసాం కదా. మరి నాకు గుర్తుకొచ్చిందండి, మొన్న సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం మేము చేయడం జరిగింది. అది ఎలా జరిగిందా అనుకుంటున్నారు కదా. మా పెద్దలిటి గారు మా పెద్ద పాపాళ్ళలో మరి గుళ్ళు కట్టించటం కానీ, ఆంజనేయ స్వామి విగ్రహాలు పెట్టడం, మరి వాళ్ళ అమ్మగారు దుర్గమ్మ గుడి కట్టించి దుర్గాదేవి విగ్రహం పెట్టించారు. వారిదే గుడి. మరి చక్కగా వార్షిక ఉత్సవాలన్నీ చేస్తూ ఉంటారన్నమాట. అమ్మవారికి దశమి పూజల్లో వచ్చి పీటల మీద కూర్చుని చేస్తారు. అక్కడే ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దదిగా పెట్టారు మా అల్లుడి గారే. తర్వాత ఎవరు అన్నారంట, శ్రీరాముడు విగ్రహాలు ఇస్తారా మీరు, సీతాదేవి విగ్రహాలు అని. అలాగేనని అన్నారు. పురమాయిం చేసిన తర్వాత వారికి వాళ్ళ అల్లుడి గారికి వాళ్ళ అమ్మగారు కాలం చేశారు. మరి ఏటి మైల్లో ఇవ్వకూడదు కదా. శ్రీరామనవమి రోజు మరి పొద్దుట విగ్రహ ప్రతిష్ఠ, తర్వాత కళ్యాణం అని మొత్తం పెట్టించేశారు. అప్పుడు అయితే తర్వాత వాళ్ళ అమ్మగారు అంటే 3 నెలలు 2 నెలలు ఉండగా చెప్పారనమాట. ఇది అయ్యారు కదా. అయితే మా అక్క బావగారు నన్ను అక్క అని పిలుస్తారన్నమాట. మా అత్తయ్య గారు మావయ్య గారు ఉన్నారు, వారు కూర్చొని ప్రదర్శన చేసేస్తారని చెప్పేసి చెప్పేశారంట. సరే మీ ఇద్దరు కూర్చొని చెయ్యండి మరి అని మా అల్లుడు గారు ఆ అవకాశం మాకు ఇచ్చారన్నమాట. వారు వేటి మైల్లో ఉన్నారు కదా. వారి అమ్మగారు కాలం చేసి చక్కగా పొద్దుట హోమాలు అవి జరిగిన తర్వాత మరి విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత రాములు వారికి మరి నవమి రోజే జరిగిందండి. మరి పీటల మీద కూర్చుని కళ్యాణం కూడా జరిపించుకున్నాం. అలాగా అన్నీ చేసిన తర్వాత భోజనాలు అయిన తర్వాత సాయంకాలం ఈ టైంకి మళ్ళీ నాగవెలి చేశారండి. 7 అయ్యేటప్పటికి మళ్ళీ నాగవెలి చేయడానికి మా పాప వాళ్ళ ఇంటికి వాళ్ళ గుడికి ఒక 10 ఇళ్ళు దూరంలో ఉంటారు. ఒక వర్గం వారు వాళ్ళు. అయితే ఎంత సంతోషపడిపోయి ఎంత ఆనందం పడిపోయారంటే ఆ పేటలో అందరూ కూడా చేస్తుంటే ఎప్పుడు మీరు రావాలండి, మీరు కూర్చోవాలని, మరి విగ్రహ ప్రతిష్ఠ చేశారు కాబట్టి అని ఏటా ఫోన్ చేయడం నిరుడు చేశారు. ఈ సంవత్సరం కూడా చేశారండి. కానీ మాకు కొన్ని కారణాల వల్ల వీలవ్వలేదు. మరి మా బాబుని కోడల్ని తీసుకుని వచ్చి మరి కూర్చోవాలని కోరుకుంది. మా పాపాళ్ళు మరి ఇద్దామనుకున్నారు కదా విగ్రహాలు, వాళ్ళకి వీలవ్వలేదు. మా చేత ఇప్పించారు కదా, వారు కూడా కూర్చోవాలని చాలా ఆశపడుతున్నారు. నిరుడు అవ్వలేదు వాళ్ళకి. ఈ సంవత్సరం మరి అలాగే మనం కూర్చుందామని అనుకున్నారంట వారు ఫోన్ చేస్తే. మరి ఆయనకి ఆడిటర్లు అయ్యి ఉండి ఆఫీసులో వీలవ్వక ఈసారి కూడా కూర్చోలేదండి. కానీ భగవంతుడు నా జీవితానికి ఏది జరగాలి, ఒక జీవితంలో మరి ఒక మనిషికి జరగవలసినవి అన్నీ కూడా పరమశివుడు మాకు ఇచ్చాడండి. మరి మధ్య తరగతి వాళ్ళే ఏదో భగవంతుడు ఇలాగా ఒకరికి కుదిరిసి పెళ్ళయ్యి వచ్చిన తర్వాత అత్తయ్య మావయ్య లేరు. మరి ఉన్నవారిని చేపట్టుకుని మరుదుల్ని మరి బావగారు వాళ్ళని మావయ్య గారు వాళ్ళని చూడవలసిన బాధ్యత. చూసి గొట్టెక్కించుకుంటూ అలాగే మరి ఎంటా సంట 3 పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు పెంచుకుని చేసుకుంటూ మరి వాళ్ళకి చేయవలసిన టైంలో అందంగా మరి ఏ పనులు చేయాలో అవి చేసి వారికి పెళ్ళిళ్ళు చేసి 3 కాపురాలు చేసుకుంటూ ఉన్నారండి. 3 బాబులు కూడా పుట్టారు. మరి ఏది జరగాలి, కన్యాదానం ఫలితం. అలానే నాకు అల్లుళ్ళు మరి కోడలు కూడా, కోడలు బంగారం అని చాలా మాటలు చెప్పడం జరిగింది. మరి బాబుకి బాబు, మరి మనవలో చక్కగా అంటే అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం అండి. మన అమ్మాయిలు కావాలని నేను కోరుకోను. వారి ఇష్టం కదా, వారి కుటుంబాలు వారే కదా. బాబు ఉన్నాడు అనుకోండి, పాప ఉంటే బాగుండు అని అనుకుంటానే తప్ప శాసించకూడదు. ఆశపడాలే తప్ప శాసించకూడదు. ఎందుకంటే వారి కుటుంబం వారిదే. ప్రేమగా ఉండటానికే
మనకు హక్కు ఉంటుంది, కానీ శాసించడానికి ఇక ఉండదండి. మన జీవితంలో మన పిల్లల్ని చక్కబెట్టుకున్నాం, గట్టెక్కించాం, వారికి ఒక కుటుంబం ఏర్పడింది, వారి బాధ్యతను వారు తీసుకుని వారు చూసుకుంటారు. నువ్వు ఇలానే ఉండాలి, అలానే ఉండాలి, అలాగే చెయ్యాలి, ఇలాగే చెయ్యాలి, ఇంతమంది పిల్లలు కావాలి, అలాంటి యాక్షన్లో ఉండకూడదండి. ఎవరో సాగింది అనుకోండి, వారు ఉండొచ్చును. అందరూ ఇలా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఉండే జనరేషన్ అసలే ఉండకూడదు. ఎవరో బాధ్యత వారిది, మన బాధ్యత అయిపోయింది, వారి బాధ్యత వారు చూసుకుంటారు. మనం చూడటం, తప్పో రైట్ అడిగితే చెప్పడం, అడగని దానికి కూడా చెప్పకూడదు. అది తల్లి అయినా తండ్రి అయినా కూడా అనేది నా భావన అండి. ఈరోజు వరకు ఆశావేజులు కూడబెట్టకపోయినా అనుకువ ఆ పరమేశ్వరుడు ఇచ్చాడు. ఆనందం అంతకన్నా ఇచ్చాడు. సంతోషం, సౌభాగ్యం చెప్పలేనంత ఇచ్చాడు. ఇది ఈ జన్మకి చాలని కూడా నేను అనుకుంటానండి. ఎందుకు అంటారా, మరి భగవంతుడు మనకి ఉంటే గౌరవ మర్యాదలు రావు కదండి. మనం ఒక నడవడికి వల్ల, మన ప్రవర్తన వల్లే మనకి గౌరవం అనేది వస్తుంది, అంతే కదా. మనం మరి నేత చీర కట్టుకున్న మన సంస్కారం చేతులెట్టి నమస్కరించేలాగా ఉండాలి. అంతేగాని మనం పొట్టి చీర కట్టుకుని ఇన్న నగలు పెట్టుకుంటే గౌరవింతారనుకునేది మాత్రం చాలా తప్పండి, చాలా తప్పు. మన ఒక్క ప్రవర్తనలోనే మనల్ని గౌరవించాలి అని నేను అనుకుంటాను. దేవుడు మా జన్మకి సార్థకం జరిగిందండి. మా వారికి అన్ని ముచ్చట్లు తీరిని ఆనందంగా ఇటొచ్చి షష్ఠి పూర్తి చేసుకుందాము అని అనుకున్నాం. అదే కొంచెం బ్రేక్ పడింది, కొంచెం అవ్వలేదు, అందుకు ఆగాం. ఆ టైం కూడా ఆ పరమేశ్వరుడు మళ్ళీ ఇంకొక టైం ఉంది, ఆ టైం ఏదో జరుగుతుందేమో చూద్దాం. ఎందుకు అంటారా, ఈ ఆనంద వేడుక మరి జరగాలని నా గురించి మా వారికి కోరుకుందండి. ఆయన గురించి కాదు సమండి, అది ఇంకొక టైం ఉంది. ఆ భగవంతుడు సహాయపడితే, మరి తోడు ఉంటే, కొంచెం అనివార్య కార్యాల వల్ల ఒకరి వల్ల ఇబ్బంది పడుతున్నానని మాట్లాడటం జరుగుతుంది నేను వీడియోలో. అది ఒక అమ్మాయి వల్ల, తన వల్లే మా ఆనందం ఆవిరి చేసుకోవలసి వచ్చిందే తప్ప, లేకపోతే తప్పనిసరిగా మాకు జరగనండి. మా పెద్దరెడ్డి గారు అయితే చాలా పట్టు చెయ్యాలి, జరగాలి అని. కానీ మరి నేను మరో పక్క బాధపడుతూ ఉన్నాము, అలాంటప్పుడు చేసుకోవాలనే మనసు లేదు, వారన్నీ చూసుకుంటాను అని అన్నారు. కానీ ఆ ముచ్చట కూడా మా వారి గురించి జరగాలని ఒక కోరుకుందండి. ఈలాగా అనుకున్నట్టుగా ఆ అమ్మాయి పట్టుకొచ్చి మనకి ఎంతో కొంతన్నా అప్పచెప్పేస్తే అది చాలు అనుకుంటున్నాను. బిడ్డగా నమ్మాను, తల్లిగా భావించుకుంది, మోసం చేయకూడదనే భావన ఆ అమ్మాయికి ఉండాలి. కోపం వచ్చినప్పుడు అమ్మలా తిట్టేనేమో, ప్రేమ వచ్చినప్పుడు అంతకన్నా ప్రేమగా చూశాను. ఆ అమ్మాయికి ఆ విశ్వాసం, నిజంగా ప్రేమ ఉంటే మరి మా జీవితంలో వచ్చే ఆనందానికి తన తోడవుతుందని నేను కోరుకుంటున్నానండి. సరే, ఆ భగవంతుడు ఏ రకంగా ఎవరి మనసు మారుస్తాడో, ఏ టైంకి ఎవరి వల్ల ఏది ఎలా జరుగుతుందో తప్పదు కదండి. ఇదేనండి, ఇదే నా జీవితం కాదా మీకు చెప్పాలనుకున్నది. మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికి జీవిత గాథ అనే ఉంటుంది. అందరికీ మంచి చెడు రెండు ఎవరికైనా అందరికీ ఉంటుందండి. అంతే తప్ప నేను ఇలా ఉంటాను, మాకు అలా కాదండి అని చెప్పుకోవటానికి బాగుంటుందేమో తప్ప, అలా గొప్పగా చెప్పుకోవాలేమో తప్ప, తిప్పలు లేకుండా ఎవరు ఉండండి. తిప్పల తర్వాతే సుఖం ఉంటుంది. ఇప్పుడు ఎదరకుండా అందంగా, ఆనందంగా, సంతోషంగా కనపడతారు. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఆ ఇల్లు కట్టుకుని సంతోషంగా ఉన్నారని అనుకుంటాం మనం. ఆ ఇల్లు కట్టుకోవడానికి ఉండే వెనకాల తిప్పలు మనకు తెలియవు. ఎన్నో తిప్పలు పడితేనే కానీ ఆ ఇల్లు అవ్వలేదు, అది మనం గుర్తించగలగాలి. అంతే తప్ప ఎవరూ చెప్పుకోలేరు. అలాగని ఒక్కొక్కరు ఉన్నది లేదని చెప్పుకోగలరు, లేనిది ఉందని చెప్పుకోగలరు. దానివల్ల ప్రయోజనం కూడా లేదండి, లేదు. కానీ వాళ్ళకేంటి అంటాం కదా, దాని వెనకాల కష్టం ఉంటుందండి. మనం అలా కష్టపడ్డ వాళ్ళం అయితే ఆ కష్టం మనకు అర్థమవుతుంది కదా. మరి చెప్తూ వెళ్ళాననుకోండి, నేను చాలా దూరం వెళ్ళిపోతాను. అందుకు లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇక్కడతో ఫుల్ స్టాప్ పెడతాను. మరొక వీడియోలో మళ్ళీ మంచి విషయాలు చెబుతాను. మరి మీకు అందరికీ నచ్చుతున్నాయి నా మాటలు. నా వీడియో జాగ్రత్తగా 200, 300 వరకు కూడా బాగానే చూస్తున్నారండి. మరి సబ్స్క్రైబర్లు అయితే 2000 దాటి అయ్యారు. మరి అందరూ చూసారనుకోండి, ఇంకా 10 మందికి వెళ్తుంది కదా, ఇంకా చూస్తారు కదా, అప్పుడు నా మాటలు ఎవరికన్నా ఉపకారం అవుతాయేమో అని ఒక చిన్న ఆశ అండి. లైక్ చేయండి, మరి లైక్ చేసి మరి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.